అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. సో ఈ వీడియోలో మనం ఒక ఫ్యామిలీ ఇష్యూ, దాని యొక్క సొల్యూషన్ గురించి తెలుసుకుందామండి. ఇంకా రూట్ కాజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ టాపిక్ ఏంటంటే, సో కోడలు అత్తగారు మరియు మామగారి యొక్క సేవలో నిమగ్నమై ఉండాలా? ఇలా సేవ చేయడమే ఆవిడ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, అంటే ప్రైమరీ డ్యూటీ. ఓకే, కోడలి యొక్క ప్రైమరీ డ్యూటీ ఈ హస్బెండ్ యొక్క పేరెంట్స్ని సేవకు చేయడమా కాదా అనేది మనం తెలుసుకుందామండి. ఓకే, చాలామంది ఇప్పటికీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కోడలి యొక్క ఫస్ట్ డ్యూటీ, ప్రైమరీ డ్యూటీ ఈ హస్బెండ్ యొక్క పేరెంట్స్ని చూసుకోవడమే అన్నట్టు ఉందండి. ఓకే, మనం ఒప్పుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ట్రూ, అవునా కదా? అంటే సిటీస్లో కాకపోయినా అదర్ దాన్ సిటీస్, చిన్న చిన్న టౌన్స్లో కానీ లేదా విలేజెస్లో అయితే ఇంకెక్కువ ఉందండి. సో ఇది ఉందండి ఇంకా మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ ఎక్కడి నుండి వచ్చింది? ఓకే, మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మనం 1940s 50sకి వెళ్ళాలండి. సో ఆ టైంలో అత్తగారులు కోడలు ఉంటారు కదా. సో వాళ్ళు, ఈ అత్తగారు కిచెన్లో వర్క్ చేసేవారు. కిచెన్లో వర్క్ చేయడం అంటే చాలా మాన్యువల్లీ ఇంటెన్సివ్ ప్రాసెస్. మిషన్స్ లేవు. వంట చేయాలంటే కట్టెలు ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఈ పాత్రలు అవి చాలా బరువుగా ఉంటాయి. సో అవన్నీ తీసి పెట్టాలి, అక్కడ ఆ పొయ్యి మీద వెలిగించాలి, వండాలి. ఇంకా ఈ రుబ్బడాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదండి. ఈ బావిలోంచి వాటర్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా మాన్యువల్లీ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఇదంతా అత్త చేసి 45 ఇయర్స్కి 50 ఇయర్స్కి మంచాన్ని ఎక్కేసేది. సో ఇదంతా అబ్జర్వ్ చేసేది కోడలండి. ఈ కోడలు ఆ టైంలో చిన్న ఏజ్లో పెళ్లి చేసేవారు కదా. సో ఈ కోడలు అత్తని ఇలాగా రోజు డైలీ యాక్టివిటీస్లో ఒక ఇంటర్న్షిప్ లాగా, ఒక పెట్ లాగా ఉండి అబ్జర్వ్ చేసి పనులు అవి నేర్చుకుంటూ ఉండేది. సో ఆ విధంగా ఈ కోడలు కూడా ఇంట్లో మొత్తం మెల్లిగా, ఈ అత్తగారు ఎప్పుడైతే మంచాన్ని ఎక్కేసిందో, అంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. పైగా మెడిసిన్స్ కానీ లేకపోతే అంత టెక్నాలజీ కూడా లేదు కదా ఆ రోజుల్లో. సో చాలామంది మంచాన్ని పడిపోయేవారు అలా సేవ చేసి ఎస్పెషల్లీ ఇన్ 1950 and 60s. సో అప్పుడు ఈ కోడలు సేవ చేయాలి అనేటువంటిది భావన అక్కడ నుండి వచ్చింది. దిస్ ఈజ్ ద మెయిన్ రూట్ కాస్. ఈవెన్ పేరెంట్స్కి కూడా నా కొడుకు కోడలు ఇద్దరు మాకు సేవ చేయాలి, మాకు ఏది వచ్చినప్పుడు అనేది అక్కడ నుండి వచ్చిందండి. మనం ఫాస్ట్ ఫార్వర్డ్ 2024కి వద్దాం. సో ఇప్పుడు ఈ ఐడియా రెలవెంటా కాదా? అవునా కాదా? ఇట్స్ ఇర్రెలవెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి సినారియో లేదు అసలు. మనకి గ్రైండర్లు వచ్చాయి, స్టవ్లు వచ్చాయి, ఇంకా మనం ఏం కావాలంటే అది కూరలు తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు. సో మార్కెట్లో వచ్చేసాయి, ఇవన్నీ మేము చెప్పక్కర్లేదు. సో ఆ ఓల్డ్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఓకే, అందుకని కోడలు సేవ చేయాలి, ఆమె యొక్క ప్రైమరీ డ్యూటీ అదే అనేది కాన్సెప్ట్ ఇప్పుడు చెల్లదు. అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా మీ అందరికీ? ఇది చాలా మందికి తెలియదండి. అందుకే నేను మీకు డీప్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. సో కోడలి యొక్క ప్రైమరీ డ్యూటీ అత్తమామల యొక్క సేవ చేయడం కాదు. ఆమె మీ ఇంటికి మిమ్మల్ని సేవ చేయడానికి రాలేదు. అర్థమైందా? ఆమె హస్బెండ్, ఆమె కలిగినటువంటి సంతానం, వాళ్ళని చూసుకుని వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చింది. అర్థమైందా? దట్ ఈస్ ద ట్రూత్. ఒకవేళ ఆవిడ కోడలు మీకు సేవ చేస్తోంది అనిపించినట్లయితే, మీకు తెలిసినట్లయితే, అంటే ఆమె ఇలాగా భర్తకు కూడా చేస్తుంది, పిల్లలు చేసుకుంటుంది, ఆమె ఉద్యోగం చూసుకుంటుంది, పైగా మమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది అత్తమామల్ని అనుకుంటే, అట్లీస్ట్ అది అక్నాలెడ్జ్ చేయండి. ప్లస్ అదేవిధంగా ఆమె ఫస్ట్ డ్యూటీ అది కాదని గుర్తించండి ఫస్ట్. ఒకవేళ ఆమె చేసినట్లయితే, ఎందుకంటే చాలామంది కోడళ్ళు ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఆమె వాళ్ళంతటి కూడా వాలంటీర్గా, వాళ్ళ నేచరే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే మంచిదండి. నేనేమంటున్నానంటే, సర్వీస్ చేయొద్దని చెప్పట్లేదు. మీ అత్తమామలకు మీరు సేవ చేయకుండా అనట్లేదు. అవసరమైతే తప్పకుండా చేయాలి. బట్ అత్తమామలు దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. అదేదో ఆవిడ ప్రైమరీ డ్యూటీయే కదా, బై డిఫాల్ట్ సెట్టింగ్లో చేస్తుంది కదా అనుకోవద్దు. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ హెర్ ఎఫర్ట్స్.
అనేది సారాంశం అండి. సో అందుకని మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.